ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ప్రియమైన వల్లరా, భక్తుడైన యెషయా గారు చక్కటి మాట సెలవిస్తున్నారు. మరి దేవాది దేవుడు ఏమని తెలియచేస్తున్నా అంటే, ఆ దేవుని జీవము కలిగిన ఆ ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఎవరు ఆనందించబడతారు దేవుని మందిరములో, ఎవరు సంతోషముగా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే, చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. మరి కొంతమంది దేవుని ఆలయముగా కట్టబడతారు, దేవుని ఆలయముగా మార్చబడుతూ ఉంటారు. వారిని వారు దేవునికి ఇష్టముగా మలుచుకుంటారు, దేవుడు నివసించే స్థలముగా ఉండాలని కోరుకుంటారు. పవిత్రతతోనూ నీతితోనూ యథార్థముగాను బ్రతుకుతూ ఉంటారు. కావున దేవుడు మనల్ని బట్టి ఆనందించాలన్నా, మనము దేవునికి ఒక ఆలయముగా ఉండాలి అన్న కొన్ని పనులు చేయాలండి. ఇక్కడ నా ప్రార్థనా మందిరములో, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మొదటిగా ఆనాడు దావీదు మందిరంలో ప్రవేశించి ప్రార్థించాడు, ఇంతగా నన్ను హెచ్చించావు ప్రభువా, నేను ఏ పాటి వాడిని అని. అలాగే ప్రియమైన వాళ్ళరా, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలనే ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రార్థించేవారిగా ఉండాలి, అలాగే పవిత్రంగా ఉండాలి. అలాగే వారి ప్రవర్తన, నువ్వు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన బాగుగా చూచుకొనమను, మంచి ప్రవర్తన కలిగిన వారిగా కూడా ఉండాలండి. మరి అటువంటి వారు దేవుని దృష్టికి ఆనందంగా జీవిస్తారు, దేవుడు కూడా వారి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అయా, ఇంతగా నన్ను హెచ్చించుడుకు నేను ఏ పాటి వాడిని అంటూ దావీదు ఎంతగా తను తగ్గించుకున్నాడు. ఒక రాజు, అలాగే యెహోషువపాతు కూడా నీవే నా దిక్కు నాయనా అంటూ మందిరంలో ప్రార్థించాడు. గర్భఫలము లేక హన్నా వెళ్ళి మందిరంలో ప్రార్థించిందండి. ఇలా ఎంతో మంది ప్రభు సన్నిధిలో ప్రార్థించిన వారు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రార్థనా మందిరములో ఆయన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి, అలాగే పరిశుద్ధంగా ఉండాలి ఆయన మందిరంలో. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే మందిరానికి వెళుతున్నాం, వస్తున్నాం, మరి ప్రవర్తన విధానం ఎలా ఉన్నది అనేది కూడా జాగ్రత్తగా సరిచేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.